అక్రమ వెంచర్లపై మున్సిపల్ అధికారుల దండయాత్ర. మొత్తంగా బీజేపీ కౌన్సిలర్ల పోరాటం ఫలించింది. అక్కడ అక్రమంగా నెలకొల్పినటువంటి యొక్క వెంచర్ల మీద దాడులు చేసి యొక్క అందులో ఏర్పాటు చేసినటువంటి ప్రహరీ తాత్కాలిక గోడల్ని కూల్చివేయడం జరిగింది. సో ఇందుకు సంబంధించినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే మనం చూడొచ్చు. ఇక్కడ మెట్పల్లి టౌన్లోని బచ్పన్ స్కూల్ దగ్గర అక్రమంగా ఏర్పాటు చేసిన వెంచర్ మీద యొక్క మున్సిపల్ అధికారులు వెళ్ళి ఇట్లా డోజర్ సహాయంతో అక్కడ ఏర్పాటు చేసినటువంటి యొక్క తాత్కాలిక గోడలు కూర్చున్న దృశ్యం మనం చూస్తూ ఉన్నాం. సో ఇంతకీ అసలు ఏంటి, దీని కథ ఏంటి అనే విషయం మనం ఒకసారి గమనించినట్లయితే దాదాపుగా బచ్పన్ స్కూల్ ప్రాంతంలో సుమారు ఒక 3 ఎకరాల్లో దాదాపుగా ఒక 50 ఫ్లాట్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది, ఎలాంటి అనుమతులు లేకుండా. సో ప్రభుత్వం అంటే ఇటు మున్సిపల్ కానీ హెచ్ఎండిఏ కానీ లేకపోతే ఇంకా మున్సిపల్ కానీ లేకపోతే ఇటు వరంగల్ నుంచి వచ్చేటువంటి ఆఫీస్ నుంచి కానీ ఎలాంటి వీటికి అనుమతులు లేకుండా ఒక 3 ఎకరాలలో సుమారు 50 ఫ్లాట్లను అయితే ఏర్పాటు చేశాడు ఆ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారి. సో మరి రియల్ ఎస్టేట్ వ్యాపారి మొత్తంగా ఈ యొక్క 50 ఫ్లాట్లను ఏర్పాటు చేయడంతో పాటు సుమారు అందులో సగానికి పైగా అమ్మినట్టు తెలుస్తూ ఉంది. సో ఇదే విషయమై స్థానిక బీజేపీ నాయకులు ఈ అక్రమ వెంచర్ మీద చర్యలు తీసుకొని అక్కడ ఉన్నటువంటి అందులో ఏదైతే 3 ఎకరాల్లో ఈ యొక్క ఫ్లాటింగ్ చేసినటువంటి ఆయన మీద చర్యలు తీసుకోవాలా అని చెప్పేసి బీజేపీ కౌన్సిల్ సభ్యులు ఇటు మున్సిపల్ కమిషనర్ అయితేనేమి చైర్మన్ అయితేనేమి కలిసి ఒక వినతి పత్రం సమర్పించడంతో పాటు అక్కడ ఆందోళన చేసినటువంటి అంటే ఏదైతే మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ ముందు ఆందోళన చేసినటువంటి మనం దృశ్యం కూడా చూస్తూ ఉన్నాం. సో మొత్తంగా ఈ అధికారులు బీజేపీ నాయకులు చేసినటువంటి పోరాటం పటిమ వల్ల అక్కడ స్పందించినటువంటి అధికారులు వెళ్ళి అక్రమ వెంచర్ల మీద కూలగొట్టడం జరిగింది. సో ఇదంతా ఓకే, ఎందుకంటే యొక్క ప్రభుత్వ అనుమతులు లేదు, మున్సిపల్ అనుమతులు లేవు అని చెప్పేసి ఈ రకంగా కూలగొట్టడం మీద జరిగింది. కానీ ఇందులో సుమారు 50 ఫ్లాట్లు అయితే ఏర్పాటు చేశారు. మరి ఈ 50 ఫ్లాట్లు ఏర్పాటు చేసి దాదాపుగా సగానికి పైగా అమ్ముకున్నట్లు తెలుస్తూ ఉంది. మరి ఇక్కడ ఈ వీటిని కొనుక్కున్నటువంటి వారి సంగతి ఏంటి అనేది ఇక్కడ ప్రశ్న ఉత్పన్నమవుతా ఉంది. మొత్తంగా అక్రమ వెంచర్లు ఏర్పాటు చేసి ఇట్లా అడ్డగోలు సంపాదనకు అలవాటు పడ్డటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరి ఈ వినియోగదారులకు ఏ రకంగా న్యాయం చేస్తారనేది కూడా ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు. సో మున్సిపల్ అధికారుల అంటే గతంలో ఉన్నటువంటి నాయకుల అండదండలు కావచ్చు, లేకపోతే గతంలో పనిచేసినటువంటి మున్సిపల్లో పనిచేసినటువంటి నాయకులు ప్రోద్బల్యమా లేకపోతే అధికారుల అండదండల తెలియదు. కానీ ఆయన ఇంటి దగ్గర కూడా ఇట్లా రేకుల షెడ్ వేసి రోడ్డు కూడా కబ్జా చేసినట్టుగా తెలుస్తా ఉంది. సో ఇది కబ్జా అని కాదు, ఆ రోడ్డు మీద ఆయన ఉండేందుకు ఇట్లా రేకుల షెడ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మిగతా వాహనాలు వెళ్ళే పరిస్థితి ఏంటి? సో మరి మిగతా వాళ్ళు కూడా ఇట్లనే ఆ రోడ్ల మీద ఇట్లా రేకుల షెడ్లు వేసుకుని ఉంటే మరి మున్సిపల్ అధికారులు కావచ్చు, మున్సిపల్కి సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు మరి చూస్తూ ఊరుకుంటారా? సో ఎందుకు మరి ఈయన ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఈయన బాజాప్తా ఆయన ఇంటి ముందు కారు కోసం షెడ్ వేసుకున్నటువంటి ఆ షెడ్డు అధికారుల కళ్ళ కనపడలేం లేదా అని చెప్పేసి బీజేపీ నాయకులు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. సో మొత్తంగా అంటే ఇటు పట్టణంలో లేఅవుట్ లేకుండా ఎలాంటి అక్రమంగా లేఅవుట్లు చేయకూడదు. చేసినట్లయితే ప్రజలు మోసపోతారు, ప్రజలకు రావాల్సినటువంటి యొక్క అంటే ఇటు ఎల్ఆర్ఎస్ కావచ్చు, ఇతరత్ర కావచ్చు అనుమతులు రాకుండా పోతాయి, తర్వాత ఇబ్బందులు పడతారని చెప్పేసి తెలుపుతా ఉన్నారు. సో ఇదిలా ఉంటే అక్కడ ప్రభుత్వానికి రావాల్సినటువంటి మున్సిపల్కి రావాల్సినటువంటి ఈ యొక్క అందులో ఏదైతే వెంచర్ ఏర్పాటు చేస్తే కొంత భాగం మున్సిపల్కి ఇవ్వాల్సినటువంటి భాగం కూడా ఇవ్వకుండా తన సొంతానికి వాడుకున్నటువంటి ఈ యొక్క వెంచర్లు వేసినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారుల మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ కౌన్సిల్ సభ్యులు కోరడం జరుగుతూ ఉంది. సో మొత్తంగా ఈ యొక్క మెట్పల్లి బచ్పన్ స్కూల్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క వెంచర్ మీద ఇటు అధికారులు వెళ్ళి కూలగొట్టడం మీద జరిగింది. కానీ సో మరి తర్వాత మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటని కూడా కొంత ప్రశ్న ఉత్పన్నమవుతా ఉంది. సో ఏది ఏమైనప్పటికీ అక్రమ వెంచర్ల మీద మున్సిపల్ అధికారులు ఈ రకంగా చర్యలకు దిగడం అయితే కొంత మంచిగానే భావిస్తున్నప్పటికీ అందులో క్రయ విక్రయాలు జరిపినటువంటి మరి బాధ్యుల పరిస్థితి ఏంటి? సో మరి వాళ్ళ మీద ఏ రకంగా చర్యలు తీసుకుంటా ఉంటారు? మరి ఈ యొక్క అక్రమంగా అమ్మినటువంటి ఆ వ్యక్తి మీద చర్యలు తీసుకుంటారా, లేకపోతే ఈ యొక్క అక్రమాలను ఆ రోజుల్లో చూసి వ్యవహరించినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకుంటారనే
ఒక ప్రశ్న మాత్రం ఉత్పన్నం అవుతా ఉంది. సో మొత్తంగా ఇది బీజేపీ కౌన్సిలర్ల పురటం వల్ల 3 ఎకరాల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క అక్రమ వెంచర్ అయితే అధికారులు తొలగించడం జరిగింది. సో మెట్టపల్లి ప్రజలారా తస్మాత్ జాగ్రత్త. మీరు ఆ వెంచర్లలో అంటే ఈ యొక్క మీరు ఫ్లాట్ కొనే ముందు నిజంగా దానికి అనుమతులు ఉన్నాయా లేవా అని చూసుకోవాల్సిన బాధ్యత తప్పకుండా మీ మీద ఉంటుంది. సో మా ఈ కథనం కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలపాలని కోరుతూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.